సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం దగ్గర ఉన్న మురికి కాలువను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కాలువను పరిశీలించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద ఉన్న మురికి కాలువను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కాలువను పరిశీలించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ గత 3-4 సంవత్సరాల నుండి బస్టాండ్ సెంటర్లో ఈ కాలువను మూసివేయకుండా అలాగే ఉంచుతున్నారన్నారు. ఈ కాలువ సూర్యాపేట బస్టాండ్ చౌరస్తాలో ఉండడం, ఇక్కడ ఎప్పుడు జనసంచారం వాహనాలతో రద్దీగా ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా దీని పక్కనే అనేక మంది బతుకు తెరువు కోసం చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, పాన్ షాపులు, టీ స్టాల్స్ పెట్టుకొని జీవిస్తున్నా పట్టించుకోకుండా రోడ్డు వెడల్పు చేసినప్పుడు ఈ కాలువని మూయకుండా అలాగే ఉంచి వివిధ కారణాలు చెబుతూ ప్రజలకు ఇబ్బంది కలిగేలా చేస్తున్నారన్నారు. ఈ కాలువ అలాగే ఉంటే దాని చుట్టుపక్కల ఉన్న జనాలకు, అక్కడి నుండి వెళ్ళే వాళ్లకు ఆ దుర్గంధపు వాసన పీల్చడం వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతిని ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయన్నారు. ఇకనైనా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి మురికి కాలువ పనులు పూర్తి చేసి ప్రజలకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మా పార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, ఏఎఫ్టియు జిల్లా కార్యదర్శి వీరబోయిన రమేష్, పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.